హైదరాబాద్లో ఉండేటోళ్ళందరికీ తెలుసు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎంత ఫేమసో అంతే పవర్ఫుల్ కూడా. ఎప్పటి నుండో అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. అమ్మవారికి మొక్కు తీర్చుకుందామని చెప్పి వడిబియ్యం పోయినకైతే ఇక మేము పోగానే పూజకు కావాల్సిన సామాన్లు కుడుక, తమలపాకు, ఖర్జూర, ఒక్క, గాజులు, 1 రూపీ కాయిన్, చీర, ఇంకా కండువ, అట్లనే పూలు తీసుకొని అయితే అమ్మవారి దర్శనంకి వెళ్ళి మేమైతే టెంపుల్ బయటనే వడిబియ్యం కలుపుకున్నాం. నేను ఈ టెంపుల్కి మస్తు సార్లు వచ్చినా కానీ ఎప్పుడు చూసినా మస్తు రష్ ఉంటారు. కానీ ఈసారి అయితే అసలు జనాలే అనిపించలే. ఇక ఎంత జనాలు తక్కువ ఉంటే అంత బాగా దర్శనం అవుతుంది కదా అనిపించింది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు బాయిలో వెలిసింది. టెంపుల్ లోపలికి పోయినాక ఇక రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టి మెట్లు దిగి కిందికి పోతే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. తీర్థగుండం దగ్గర ఫోన్స్ అయితే అలవ్ చేయలే. ఇక ఎల్లమ్మ తల్లి దర్శనం అయిపోయినాక పక్కనే పోచమ్మ తల్లి, నాగదేవత దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారు గోల్డ్ కవరింగ్తో చూడడానికి ఎంత బాగుంటుందో. ఇక నార్మల్ డేస్ కంటే ట్యూస్డే, ఫ్రైడే, సండే ఈ టెంపుల్కి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక బోనాల పండుగ టైంలో అయితే ఒక పెద్ద జాతరే అని చెప్పొచ్చు. లాస్ట్కి గణపతి దర్శనం అయితే అయింది. సరేగా ఉంటాం. అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.